దక్షుడి యజ్ఞంలో తన భర్త అయిన మహాదేవుడిని అవమానించడాన్ని తట్టుకోలేక దేవి సతీ యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆ క్షణం సృష్టి అంతా నిశ్శబ్దమైంది. కైలాసంలో ధ్యానంలో ఉన్న పరమశివుడు ఈ వార్త విని క్షణంలోనే రౌద్రరూపం ధరించాడు. ఆయన జటలు విరబూశాయి. మూడో నేత్రం అగ్నిలా దహించింది. విశ్వం మొత్తం భయంతో కంపించింది. శివుడు యజ్ఞవాటికకు చేరుకుని అగ్నిలో దహనమైన సతీదేహాన్ని తన భుజాలపై ఎత్తుకున్నాడు. ఆ బాధ, ఆ విరహం మాటల్లో చెప్పలేనిది. అప్పుడు ప్రారంభమైంది రుద్రతాండవం. శివుడు ప్రతి అడుగు వేస్తుంటే భూమి కంపించింది. పర్వతాలు చీలిపోయాయి. సముద్రాలు ఉప్పొంగి తీరాలను మింగేశాయి. నక్షత్రాలు తమ మార్గం తప్పి ఆకాశం నుండి కూలిపోయాయి. బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, దేవతలందరూ భయంతో వణికిపోయారు. ఇలా కొనసాగితే సృష్టి మొత్తం నాశనమవుతుంది అని వారు గ్రహించారు. అప్పుడు మహావిష్ణువు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి శివుడి భుజాలపై ఉన్న సతీదేహాన్ని మెల్లగా విభజించాడు. సతీదేవి యొక్క పవిత్ర అవయవాలు భూమిపై ఒక్కొక్కటిగా పడ్డాయి. ఆ పవిత్ర స్థలాలే తరువాత శక్తిపీఠాలు అయ్యాయి. దేవి శక్తి నిత్యంగా నివసించే మహాతీర్థక్షేత్రాలు. సతీదేహభారం తగ్గుతుండగా శివుని తాండవం కూడా మారడం ప్రారంభమైంది. వినాశనంతో నిండిన రుద్ర తాండవం ఆనందంతో నిండిన ఆనంద తాండవంగా మారింది. దుఃఖం కరిగిపోయింది. మిగిలింది ఒక్కటే అనంతమైన చైతన్యం, పరమశాంతి, విశ్వనాదం. దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఎంతటి దుఃఖంలోనైనా శివుని నృత్యమే సృష్టి లయను నిలబెడుతుందని వారు గ్రహించారు. ఆయన అడుగుల ధ్వనియే విశ్వహృదయ స్పందనగా మారింది. శివుడు నృత్యం చేసిన శ్మశాన భూములు కూడా పవిత్ర క్షేత్రాలయ్యాయి. ఎందుకంటే మరణానికే అధిపతి అయిన మహాదేవుడు నృత్యం చేసే చోట దుఃఖం కూడా మోక్షంగా మారుతుంది. ఈ రోజుకి అగ్నివలయ మధ్య నృత్యం చేస్తున్న నటరాజ స్వరూపం మనకు ఒక శాశ్వత సత్యాన్ని గుర్తుచేస్తుంది. సృష్టి మరియు వినాశనం వేర్వేరు కావు. అత్యంత లోతైన బాధ నుంచే పరమానందం పుడుతుంది. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. మా వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్, షేర్ చేసి మా ఛానల్ చిన్నారి నీతి కథలుని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మా తదుపరి కథలకు ఎంతో ప్రేరణ ఇస్తుంది.